sad thing to see this. ఇది చాలా విచారకరమైనటువంటి విషయం, చాలా సీరియస్ విషయం ఇది. How Satan has come right inside of our life. మన జీవితం లోపలికి సాతానుడు ఏ విధంగా వచ్చినాడు చూడండి. There used to be a time when we were growing up. ఎప్పుడైతే మనం ఎదుగుతూ ఉంటామో ఆ సమయంలో my parents used to they never used to send us to our grandparents' house. మరి మమ్మల్ని ఎప్పుడు మా తాత వాళ్ళ దగ్గర గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పంపించేవాళ్ళు కాదు. We are living in a joint family, just one wall separating. మరి ఒక గోడ మాత్రం అడ్డం ఉండేది కానీ they never used to send because అంతా కలిసి ఉండేవాళ్ళం. because TV was there. ఆ టీవీ ఉంది అక్కడ. That's why my parents never used to send. మరి అందుకనే మా తల్లిదండ్రులు అక్కడికి పంపించేవాళ్ళు కాదు. Today TV కాదు నాయనా, ఫోన్ వచ్చింది. ఇప్పుడు టీవీ కాదు, మన జేబులోనే ఫోన్ ఉంది, చేతిలోనే ఫోన్. What is that making? మరి ఏంటది? Youth are unable to enjoy the life which God has given abundantly. మరి దేవుడు ఎంతో అద్భుతంగా ఇచ్చిన జీవితాన్ని యవనస్తులు ఆనందించలేకపోతూ ఉన్నారు. What does Jesus Christ say? మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమంటున్నారు? I give life and it is abundant life. మరి మీకు జీవం ఇస్తున్నాను, అది సమృద్ధిగా ఇస్తున్నాను. But what is Satan telling? మరి సాతానుడు ఏమంటున్నాడు? I will give you death, a sure death. మరి నేను మీకు చావునిస్తాను, ఖచ్చితమైన చావునిస్తాను అంటున్నాడు. Do you want that sort of life? మరి నీకు అటువంటి జీవితం కావాలా? Everybody knows the ill effects of phone, but we are still unable to come out of it. మరి ఆ ఫోన్ వాడడం వల్ల జరిగే నష్టాలు ప్రతి ఒక్కరికి తెలుసు, కానీ దానికే బానిసలు అయిపోతున్నాం. We cannot live without it. మరి ఆ ఫోన్ లేకుండా ఉండలేకపోతున్నాం. Satan, how he is getting stronger and stronger. The cloud of